ఐరన్ పట్టితోటి పైప్ లైన్‌లో ఎలా వేయాలనేది ఈరోజు మనం చూద్దాం. ఇది 6 ఇంచ్‌ల పట్టి. 6 ఇంచ్‌ల పట్టికి యూ క్లాంప్ అంటారు దీన్ని. ఈ విధంగా క్లాంపు. అలాగే 18 ఇంచెస్ పట్టి పెద్దది. దానికి సంబంధించిన నట్ బోల్టు. అలాగే మనకు అవుట్ సైడ్ చేసేటప్పుడు ఏమేమి ఫిట్టింగ్ కావాలో అన్ని కింద పోసుకొని కావాల్సిన ఫిట్టింగ్ మొత్తం మనకు ఏమేమైతే కావాలో ఆ ఫిట్టింగ్‌లో ఒక 10 ఐటమ్స్ అన్ని మనము ఎక్కువ తీసుకొని మనం పైకెక్కి ఫిట్టింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనకు కావాల్సిన ఫిట్టింగ్స్ ఏదైతే ఉందో అవుట్ సైడ్ వాటిలో 10 ఐటమ్స్ మనం 1 ఇంచ్ ఉంటే 1 ఇంచు, 1.5 ఇంచ్ ఉంటే 1.5 ఇంచు, 3/4 ఉంటే 3/4 తీసుకొని ఒక సంచిలోకి లోడ్ చేసుకోవాలన్నీ. అలాగే అవుట్ సైడ్ బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి స్ట్రైట్ లైన్ రావాలంటే ఒక దారం అనేది వేసుకోవాలి మనం. అంటే ఈ విధంగా మనం ఒక బైండింగ్ వైర్ను స్ట్రైట్గా 2 ఇటుకలు కట్టేసి లైన్ అనేది మనకు పైనుంచి కింది దాకా స్ట్రైట్గా ఉంటుంది. ఆ లైన్ వేసుకున్న తర్వాత సేఫ్టీ బెల్ట్ అనేది ముఖ్యం మనకు. సేఫ్టీ బెల్ట్ వేసుకొని 5-6 ఫ్లోర్ల బిల్డింగ్ ఏదున్నా సరే వేసుకొని ఎక్కాలి. అలాగే ఇలాగా 18 ఇంచెస్ పట్టిని ఫస్ట్ మనం అక్కడ ఉన్న వైరు ఏదైతే వేసామో ఆ లెవెల్ అనేది ఒకటి చూసుకొని ఆ పట్టిని టైట్ చేసుకోవాలి మనం. ఈ విధంగా పక్కన చూడండి ఇంత గ్యాప్ పెట్టుకొని వైర్కి ఆ రకంగా మనం వేసుకోవాలి. సేఫ్టీ బెల్ట్తో మాత్రమే దాని మీద నిలబడాలి, ఎందుకంటే ప్రాబ్లం అయింది. ఈ విధంగా 4 ఇంచ్ లైన్తో పాటు అట్లాగే వాటర్ లైన్లను కూడా మనం పట్టీకి సపరేట్ ఒక పట్టి అన్నా లేదంటే ఒక సింగిల్ పట్టి మీద కూడా మనం కొట్టుకోవచ్చు. వేస్తే 2 పట్టీలు వేయాలి, లేదంటే సింగిల్ పట్టి మీద కూడా వేయవచ్చు. నేనైతే ఇక్కడ సింగిల్ పట్టి మీదనే వేసాను. ఇక్కడ వాటర్ లైను డ్రైనేజ్తో పాటు ఇలా మనం స్క్రూ ఫిట్టింగ్స్ వస్తుంది యూ పట్టికి. అది 110 mm యూ పట్టి అంటారు దాన్ని. దానికి వెనకాల 14 ఇంచెస్ స్క్రూలు ఉంటాయి అన్నమాట. ఆ స్క్రూలను మనం నిదానంగా అక్కడ కూర్చొని మనం నీట్గా ఫిట్టింగ్ చేసుకోవాలి. ఈ రకంగా పట్టి కొట్టిన దాని మీద కొంచెం గ్యాప్ ఉంటుంది అటు సైడు. ఏదైతే మనం పట్టి కొట్టామో ఆ పట్టీకి ఒక సైడుకు డ్రైనేజ్ లైన్ నడిపించాలి, ఇంకో సైడ్ నుంచి వచ్చేసి వాటర్ లైన్లు అనేది నడిపించవలసి ఉంటుంది. చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటి సేఫ్టీ బెల్ట్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే పెయింటర్ల లాగా మనం ధన పెయింటింగ్ చేసి ఫాస్ట్గా వెళ్ళిపోయేది కాదు, నిదానంగా కూర్చొని చేయాలి. కాబట్టి మనం చాలా హైట్ ఉంటాం కాబట్టి ఈ విధంగా చూడండి సైడ్కి పెట్టిన పట్టీలను దానికి 25 mm అని అంటారు వాటిని. యూ క్లాంపులు 1 ఇంచ్కి వస్తున్నాయి. ఒకటే క్లాంప్ మీద ఈ విధంగా రన్ అవుతుంది. అలాగే మనకు లాంగ్ నుంచి వచ్చిన బాత్రూమ్ లైన్లను కూడా ఒక చేంజ్ పట్టి పెట్టేసి సపోర్ట్గా మనం వాటిని ఫిట్టింగ్ చేయాలి. అక్కడ టీ పెడితే టీ పెట్టవచ్చు, లేదంటే వై పెడితే వై పెట్టవచ్చు. కానీ లైన్ మాత్రం ఈ రకంగా నీట్గా చూసుకోవాలి. మనం వేసిన తీగకు ఒక్కొక్క చోట మనం కొట్టే పట్టికి మనకేమవుతుందంటే పిల్లర్ వస్తుందండి. ఏదైతే పిల్లర్లు వస్తున్నాయో ఆ పిల్లర్లు వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే డ్రిల్ మిషన్ అనేది ఒకటి ఉండాలి, ఎలక్ట్రికల్ డ్రిల్ మిషన్ అనేది ఒకటి ఉండాలి. ఎలక్ట్రికల్ డ్రిల్ మిషన్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఈ విధంగా లైన్లన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రికల్ డ్రిల్ మిషన్ తోటి, మీ దగ్గర కరెంటు డ్రిల్ మిషన్ ఉన్నా పర్వాలేదు, దాంతో ఆ విధంగా మనం హోల్స్ అనేది చక్కగా వేసుకోవాలి. ఒక లెవెల్ పెట్టుకొని పర్ఫెక్ట్గా హోల్స్ వేసిన తర్వాత వాటిని బొంబాయి నెయిల్స్ మంచిగా దానికి ఒక వాచర్ వేసేసి చక్కగా నీట్గా కొట్టేసేయాలి. దానికి ఎటుపోయి ఒక వాచర్ అనేది వేయాల్సి ఉంటుంది, లేదంటే రేపు ఫ్యూచర్లో వర్షం పడి తుప్పు పట్టి మూల ఇడిచిపెట్టవచ్చు బొంబాయి నెయిల్స్. ఈ రకంగా కొట్టుకున్న తర్వాత లెవెల్ ఉందా లేదా చూసుకొని వాటికి యూ క్లాంపులు ఫిట్టింగ్ చేయాలి. నట్ బోల్ట్స్ అనేది నీట్గా ఫిట్ చేసుకోవాలి. మీరు స్పీడ్గా చేస్తే స్పీడ్గా చేయవచ్చు, లేదు నిదానంగా కూడా చేసుకోవచ్చు ఈ వర్క్. ఈ రకంగా ఫిట్ చేసిన తర్వాత బోల్ట్ అన్ని ఈ విధంగా యూ క్లాంపులు 25 mm
పెట్టేసి ఒకటే పట్టి మీద ఒక సైడు డ్రైనేజ్ లైను, ఒక సైడు వాటర్ లైను. వాటర్ లైన్ ఏమో కిందికి వెళ్ళి వస్తాయి, డ్రైనేజ్ లైన్ హైట్కి వెళ్ళి వస్తుంది. ఈ రకంగా మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. సేఫ్టీ బెల్ట్ అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే మనం కూర్చొని చేయాల్సిన పని కాబట్టి. హైట్లో ఉంటాము, కొంచెం అటు ఇటు ఏదన్నా మన కాలు స్లిప్ అవ్వచ్చు. పైప్ లైన్స్ మాత్రం చక్కగా నీట్గా చూసుకొని పెట్టాలి. అందించే వాళ్ళు కూడా చేయి కింద చాలా హుషారుగా ఉండాలి. ప్రతి ఒక్క ఐటెం దగ్గర పెట్టుకొని వాళ్ళు మన దగ్గర ఉంటే చక్కగా ఫటాఫట్ అందిస్తారనమాట. తర్వాత దానికి మనం లేవల్ బాట్ అని ఒకటి ఉంటుంది. ఆ లేవల్ బాట్ తోటి కంపల్సరీ లెవెల్ అనేది చూసుకోవాలి. పైప్ లైన్ ఎలా వస్తుంది అట్లా ఆ విధంగా లెవెల్ అనేది చూసుకోవాలి 2 సైడ్ల మెయిన్ లైన్కి. ఏదో కంటి చూపుతో వేసామంటే కంటి చూపుతోటి అవ్వదు, ఒక్కోసారి లైన్ అనేది అవుట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా లెవెల్ బాట్ అనేది ఉండాలి మన దగ్గర. ఆ విధంగా ఫిట్టింగ్ చేసేటప్పుడు 4 ఇంచ్ లైన్ కూడా మనము కావాల్సిన ఐటమ్స్ అనేది దగ్గర పెట్టుకొని అక్కడ ఏమేమైతే ఐటమ్ అవసరమో అవే దగ్గర పెట్టుకోవాలి. కేర్ఫుల్గా వాటిని కటింగ్ చేసి నీట్గా జాగ్రత్తగా సైజులు చూసుకొని లెవెల్ ప్రకారంగా ఫిట్టింగ్ చేయాలన్నమాట అవుట్ సైడ్ వర్క్.